హాయ్ ఆల్, అందరికీ నమస్కారం అండి. నేను మీ చిట్టిని. ఎలా ఉన్నారు? నేను 2 days బ్యాక్ హైదరాబాద్ వెళ్ళానండి. మా ఆఫీస్ వాళ్ళు టీమ్ లంచ్ అరేంజ్ చేశారు. సో బెంగళూరు నుంచి హైదరాబాద్కి బస్ బుక్ చేసుకొని నేను ఆ రోజు ముందు రోజే ప్లాన్ చేశాను. మామూలుగా వెళ్ళాలనుకోలేదు, బట్ టీం అందరూ వస్తున్నారని చెప్పేసి ఇంకా అప్పటికప్పుడు బస్ బుక్ చేసుకొని నా ఫ్రెండ్ వాళ్ళ పీజీలో ఉందామని డిసైడ్ అయిపోయాను ఫ్రెండ్స్. మీరందరూ అనుకోవచ్చు టీమ్ లంచ్ కోసం బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్ళారా అని. బట్ నేను లంచ్కి వెళ్ళలేదండి, మా టీంని కలుద్దామని వెళ్ళాను. నేను కాగ్నిజెంట్ జాయిన్ అయిన దగ్గర నుంచి ఆఫీస్కి వెళ్ళలేదు. సో ఒక్కసారి అయినా అందరినీ మీట్ అవ్వాలని అనుకున్నాను. ఇప్పుడు టీమ్ లంచ్ పెట్టారు కదా, సో అందరూ వస్తున్నారు, అందుకని ఇంకా అందరినీ మీట్ అవ్వచ్చని వెళ్ళాను ఫ్రెండ్స్. నేను 1 day కోసం వెళ్ళాను హైదరాబాద్. 1 day కోసం బయట రూమ్ ఎందుకని నా కొలీగ్ పీజీలో ఫ్రెష్ అయ్యి మార్నింగ్ కొంచెం సేపు తనతో టైం స్పెండ్ చేసి ఆఫ్టర్నూన్ మేమిద్దరం కలిసి టీమ్ లంచ్కి వెళ్ళామండి. మర్చిపోయాము, టీమ్ లంచ్ ఎక్కడో చెప్పలేదు కదా మీకు. మన హైదరాబాద్లో దుర్గం చెరువుకి దగ్గరలో ఉన్న ఐటీసీ అండి. మేము కొంచెంసేపు బయట వెయిట్ చేసామండి, ఎందుకంటే మా టీం వాళ్ళందరూ వచ్చినాక లోపలికి వెళ్దామని చెప్పేసి. ఫస్ట్ టైం కదా, ఎవరెవరు ఎలా ఉంటారో కూడా తెలియదు. అందరూ వచ్చే వరకు మేము అక్కడ కొంచెంసేపు వెయిట్ చేసామండి. చూడండి ట్రాఫిక్ ఎంత ఉందో అసలు. ప్లేస్ మాత్రం చాలా బాగుందండి, పీస్ఫుల్గా ఉంది. చాలామంది ఫారినర్స్ కూడా ఇక్కడ ఉన్నారు, ఇక్కడ స్టే చేస్తున్నారు. బిల్డింగ్స్ చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. మేము కొంచెం సేపు వెయిట్ చేసి ఇంకా లోపలికి వెళ్ళిపోయామండి, లేట్ అవుతుందని. ఇంకా అండ్ అలానే మా టీమ్ లీడ్స్ అందరూ వచ్చేసారు, ఇంకా మేము లోపలికి వెళ్ళిపోయామండి. మా లీడ్ అండ్ మేనేజర్ అయితే షాక్ అయ్యారండి, బెంగళూరు నుంచి వచ్చావా ఇక్కడికి. అండ్ అలానే నా ఫ్రెండ్, మా కొలీగ్ శ్రీవాణి కూడా వైజాగ్ నుంచి వచ్చిందండి ఇక్కడికి. నా ఇంకో కొలీగ్ కూడా భీమవరం నుంచి వచ్చారండి. మా టీం మెంబర్స్ని ఒక్కొక్కరిని మీట్ అవుతూ వచ్చామండి. ఇక్కడ అంబియన్స్ అయితే చాలా బాగుంది, మీరే చూడండి. ఇక్కడ బఫే సిస్టమ్, మనకి ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి, వెజ్, నాన్ వెజ్, సీ ఫుడ్, బర్గర్, పాస్తా, చాట్స్ అన్నీ ఉన్నాయండి ఇక్కడ. ఇవన్నీ చూసి నేను నా కొలీగ్ చాలా ఎగ్జైట్ అయిపోయాం. కుమ్మి పడేద్దామని ఫిక్స్ అయిపోయి ఫస్ట్ అన్నీ చెక్ చేసాం ఏవి ఎక్కడ ఏమున్నాయో అని. ఇక్కడ స్టార్టర్స్, సూప్స్, నూడిల్స్ అవన్నీ ఒక సెక్షన్లో పెట్టారండి. డిజర్ట్స్ ఏమో ఇంకో సెక్షన్, మెయిన్ కోర్స్ అయితే ఇంకో సెక్షన్లో పెట్టారు. ఇక్కడ మెయిన్ కోర్స్లో కూడా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయండి. దాల్ మఖానీ, వెజిటేబుల్ బిర్యానీ, పన్నీర్ బిర్యానీ అండ్ మటన్ దమ్ బిర్యానీ కూడా అవైలబుల్గా ఉందండి ఇక్కడ. మనకి బటర్ నాన్స్ కూడా ఇక్కడ ఉన్నాయండి. మనకి ఎన్ని కావాలో చెప్తే వాళ్ళు అప్పటికప్పుడు చేసి ఇస్తారు మనకి. ఈ బటర్ నాన్స్లో కర్రీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడే. పన్నీర్ కర్రీ, వెజిటేబుల్ కర్రీ కూడా అవైలబుల్గా ఉంది. అండ్ ఇది ప్రాన్స్ కర్రీ అండి. ఇక్కడ డెకరేషన్ కోసం జార్లో ఎండుమిరగాయలు అండ్ అలానే ఒక జార్లో అయితే మినప్పప్పు, పచ్చెనపప్పు అండ్ ఇంకోటి ఏదో నాకు తెలియదండి, అలా 3 కలర్స్ ఫుడ్ ఐటమ్స్ తీసుకొని డెకరేట్ చేశారు. నేను మెయిన్ కోర్స్లో మటన్ దమ్ బిర్యానీ అండ్ బటర్ నాన్స్, గార్లిక్ బటర్ నాన్స్ ట్రై చేశానండి, చాలా బాగున్నాయి. మా మెయిన్ కోర్స్ అయిపోయిన తర్వాత మేము నెక్స్ట్ సెక్షన్కి వెళ్ళిపోయాం. చాట్ సెక్షన్ అండి ఇది. ఇక్కడ చాట్స్, పాస్తా, సలాడ్స్ అండ్ కర్డ్ రైస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఈ సెక్షన్లో. మేము మొత్తం చూసి ఏమైనా మేము ఏమైనా ఉన్నాయేమో అని మొత్తం వెతికామండి. అన్నీ ఇక్కడ సలాడ్స్ అని కర్డ్ రైస్ అవి అవైలబుల్గా ఉన్నాయి. మీరు ఇక్కడ చూసారంటే పాస్తా, పైనాపిల్ పాస్తా అవైలబుల్గా ఉందండి. నేను ఎప్పుడూ వినలా పైనాపిల్ పాస్తా, ఫస్ట్ టైం చూస్తున్నా ఇక్కడే. ఇవన్నీ సలాడ్స్ అండి. ఇదేమో బ్రింజాల్ సలాడ్, ఇంకేవో డిఫరెంట్ టైప్స్ సలాడ్స్ ఉన్నాయండి ఇక్కడ. అండ్ మీరు ఇక్కడ చూసారంటే ఎగ్ సలాడ్ కూడా ఉంది. ఇవన్నీ ఏవో సూప్స్, బ్రెడ్స్ అవైలబుల్గా ఉన్నాయి.
చాట్స్లో అన్నీ ట్రై చేసాం, బాగున్నాయండి చాట్స్ అయితే. ఇంకా మేము మా నెక్స్ట్ సెక్షన్ డిజర్ట్స్కి వెళ్ళాం. నేనైతే డిజర్ట్స్ కోసం చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను, ఎప్పుడు వెళ్తానా అని. బ్రౌనీ ఉంది, యాక్చువల్ నా ఫేవరెట్ బ్రౌనీ అండి. ఫస్ట్లోనే డిజర్ట్స్ తింటే తర్వాత ఏమి ఫుడ్ తినలేమని చెప్పేసి అంటే, సో నేను వెయిట్ చేసిన డిజర్ట్స్ ఎప్పటికి వెళ్తామా, ఆ సెక్షన్కి ఎప్పుడు వెళ్తామా అని. ఇక్కడ స్వీట్స్, ఐస్ క్రీమ్, పేస్ట్రీ అండ్ గులాబ్ జామున్ విత్ ఐస్ క్రీమ్. అండ్ ఇక్కడ బేక్డ్ గులాబ్ జామున్, జాంగ్రీ, మై ఫేవరెట్ బ్రౌనీ. అండ్ పేస్ట్రీస్లో అయితే డిఫరెంట్ టైప్స్ ఉన్నాయండి. కాఫీ క్యారమెల్ పేస్ట్రీ, రోజ్ ఫ్లేవర్ పేస్ట్రీ అండ్ పైనాపిల్ పేస్ట్రీ అండ్ మలై స్వీట్స్ కూడా ఇక్కడ ఉన్నాయండి. అండ్ ఇక్కడ మీరు చూసారంటే కాఫీ మేకర్ కూడా అవైలబుల్గా ఉంది, మనం కాఫీ చేసుకోవచ్చు, కాఫీ అలవాటు ఉన్న వాళ్ళు. అంతా ఖాళీ అయిపోయాయి. మా టీమ్మేట్స్ శ్రీవాణి, సుష్మిత అండ్ కీర్తన అండి లాస్ట్లో ఉంది. మేము ఫేస్ చూపిమని అడుగుతున్నాం, తను వద్దొద్దు మీరు కానివ్వండి అని చెప్తుంది. అండ్ అది నేను. అండ్ నా నెక్స్ట్ ఏమో రుక్మిణి అండి, రుక్మిణి పక్కన అఖిల్. అండ్ వాళ్ళందరూ మా టీమ్ లీడ్స్ అండి. ఇక్కడ వీళ్ళు టేబుల్ డెకరేషన్ కోసం ఈ ఫ్లవర్ యూస్ చేశారండి. ఇక్కడ అంతా అవే పెట్టారు, చాలా బాగుంది. అండ్ ఇంకా మాది అంతా ఫుడ్ అయిపోయి మేము బయటకు వచ్చేసామండి. ఇక్కడ హాల్లో నుంచొని మేమందరం ఫోటో దిగుదామని అందరం వచ్చేసాం ఇక్కడికి. అందరం కలిసి ఇక్కడ ఫొటోస్ దిగేసామండి. అండ్ నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేద్దామని చెప్పేసి అలా ప్లాన్ చేస్తున్నాం. ఈ ఐటీసీ కోహినూర్కి ఆపోజిట్లోనే ఇనార్బిట్ మాల్ ఉంది. సో అక్కడికి వెళ్ళి అందరం బౌలింగ్ ఆడదామని డిసైడ్ అయిపోయి ఇంక మేమందరం కలిసి అక్కడికి వెళ్ళిపోయాము. మా మేనేజర్ మాత్రం ఆఫీస్కి వెళ్ళిపోయారు. మా ఆఫీస్ కూడా ఈ ఐటీసీకి దగ్గరలోనే ఉంది. మా లీడ్ అయితే అందరినీ ఆఫీస్కి వెళ్దాము, బౌలింగ్ ఎందుకు ఆఫీస్కి వెళ్దాం అని చెప్పేసి అడిగారు. బట్ అందరు బౌలింగ్కి వెళ్దామని చెప్పేసి అనేసరికి ఇంక మేము అందరం వచ్చేసి బౌలింగ్ ఆడామండి. అండ్ అలానే బౌలింగ్తో పాటు కొన్ని గేమ్స్ ఆడామండి. డే అంతా చాలా బాగా జరిగిందండి, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే ఇంత బాగుంటుందని. బాగా ఎంజాయ్ చేసాం అందరం. నేను డిసప్పాయింట్ అయితే అసలు అవ్వలేదండి, అంత దూరం నుంచి వచ్చినందుకు. టైం చాలా స్పీడ్గా అయిపోయింది అసలు. ఇంకా గేమ్స్ అన్నీ అయిపోయినాక నేను వెళ్ళిపోయానండి అక్కడ నుంచి. మా బీటెక్ ఫ్రెండ్స్ వాళ్ళందరినీ మీట్ అవుదామని చెప్పేసి నేను ఇంకా గచ్చిబౌలి వెళ్ళిపోయాను. అండ్ డిఎల్ఎఫ్ కూడా చూశానండి, డిఎల్ఎఫ్ మొత్తం తిరిగాను. బట్ ఫుడ్ ట్రై చేద్దామని చెప్పి అనుకొని కూడా అసలు కడుపులో ఖాళీ లేక అసలు ఏమీ ట్రై చేయలేదండి. ఇంకా మా ఫ్రెండ్స్ని మీట్ అయ్యి ఇంకా దాని తర్వాత నైటే ఇంకా నేను బస్సు ఎక్కేసానండి బెంగళూరుకి వచ్చేయడానికి. మా హస్బెండ్ ఒక్కళ్ళే ఉన్నారు కదా ఇంట్లో, సో అందుకని